వీక్షకులందరికీ నమస్కారం. కేంద్ర బడ్జెట్ స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆదివారం రోజు సండే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్టాక్ మార్కెట్లు కూడా ఆదివారం పనిచేయడం ఇదే మొదటిసారి. ఇక కేంద్ర బడ్జెట్లో అనేక రంగాల గురించి మేధావులంతా చర్చించుకున్నారు. అయితే ఒక కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేవారికి 2047 వరకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఎలాంటి పన్నులు లేకుండా రాయితీలు కల్పించారు. సహజంగా ఇండస్ట్రీకి 5 సంవత్సరాలు మ్యాక్సిమం 10 సంవత్సరాల వరకు కొన్ని రాయితీలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పొరుగు దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న ఇండస్ట్రీని పెట్టుబడుల్ని మన దేశానికి తీసుకురావాలంటే అక్కడ ఏ రాయితీలు లభిస్తూ ఉన్నాయో వారు మన ప్రభుత్వానికి వివరిస్తారు. మేము ఎందుకు రావాలి, మాకు అక్కడ అన్ని రాయితీలు లభిస్తూ ఉన్నాయని. అందువల్ల భారతదేశంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, ముఖ్యంగా ఇటీవల కాలంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న డేటా సెంటర్లని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2047 వరకు ఆ పరిశ్రమకి ఇచ్చిన రాయితీలు మేధావులను కూడా విస్తుగొలుపుతా ఉన్నాయి. దాదాపు ఈ రంగంలో $200 బిలియన్ పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే 16 లక్షల నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు ఈ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ, ఐటీ సంస్థ విశాఖ నగరంలో 86,000 కోట్ల రూపాయలతో ఒక అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉంది. అమెరికా తర్వాత మరి ఏ దేశంలోనూ ఇంత పెద్ద డేటా సెంటర్ గూగుల్ ఏర్పాటు చేయలేదు. దీంతో పాటుగా భారతదేశంలో దాదాపుగా 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు రాబోతూ ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో రాబోయే 4-5 సంవత్సరాల్లోనే 16 నుంచి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 20 లక్షల ఉద్యోగాలు జనరేట్ చేయబోతా ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు కల్పించడమే పెద్ద ఛాలెంజ్ మన దేశంలో. అందుకే ఆ పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి, విదేశాల్లో ఆ పరిశ్రమలు ఎలాంటి రాయితీలు పొందుతున్నాయో వారికన్నా కూడా ఒక అడుగు మనం ముందుకు వేసినప్పుడే ఆ యొక్క డేటా సెంటర్లో భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఇక భారతదేశం తూర్పు తీరంలో మరొక అద్భుతమైన అవకాశం కూడా ఉంది. భారత తూర్పు తీరంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆసియా టైగర్స్గా పిలువబడుతున్న సింగపూర్, మలేషియా లాంటి దేశాలకి సముద్ర మార్గం ద్వారా కేబుల్ నెట్వర్క్ వేసుకొని ఈ డేటాని నిల్వ చేయటం, ప్రాసెసింగ్ చేయడానికి ఈ యొక్క డేటా కేంద్రాలకి అనువైన వాతావరణం. అందుకే విశాఖ సమీపంలో గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్లో ఒకదాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఈ రంగంలో 4 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే ఒక ప్రకటన విడుదల చేయబోతా ఉన్నారు. ఆ ప్రకటన వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.